ఊహించలేనయా నీ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యాలు. పాడకుండా ఉండలేనయ్యా నేను, పొగడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యాలు. ఊహించలేనయా నీ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యాలు. త్రోసివేయబడినాను, తీసివేయబడినాను, అకస్మాత్తుగా నెట్టివేయబడినాను. అందరూ వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసిన పైకి లేపావయ్యా. దేవుని స్తుతిద్దాం. ఈ లోకంలో అందరూ నిన్ను త్రోసివేశారు, ఆయన ఎన్నడూ నిన్ను త్రోసివేయడు. త్రోసివేయబడినాను, తీసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను. త్రోసివేయబడినాను, తీసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నీవు నన్ను లేపావయ్యా. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నీవు నన్ను లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యాలు. అందరు లేచి నిలబడి యేసుని స్తుతిద్దాం, యేసుని ఆరాధించుకుందాం. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలను నీరు కారి బేజారిపోయాను. దేవుని స్తుతిద్దాం. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలను నీరు కారి బేజారిపోయాను. ఆఖరి క్షణములో నీవు నన్ను దర్శించినావు. ఊహించని మేలుతో నన్ను తృప్తిపరిచావయ్యా. ఆఖరి క్షణములో నీవు నన్ను దర్శించినావు. ఊహించని మేలుతో నన్ను తృప్తిపరిచావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా యేసయ్యా, పొగడకుండా బ్రతుక
ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేనయ్యా నీ గొప్ప కార్యాలు, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేనయ్యా నీ గొప్ప కార్యాలు. పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు. పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా బ్రతకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు, ఊహించలేదయ్యా 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 నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు. పాడకుండా ఉండలేదయ్యా, అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. పొగడకుండా బ్రతకలేదయ్యా, పాడకుండా ఉండలేదయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేనయ్యా నీ గొప్ప కార్యాలు, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు. పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు. మరడి చేతిపై కట్టి యేసుని స్తుతిద్దాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. నువ్వు ఊహించలేని మేలులు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అందరూ వదిలేసినప్పుడు, అందరు విడిచిపెట్టినప్పుడు యేసై నిన్ను చేరదీసినాడు. ఆయనను స్తుతిద్దాం. అందరూ వదిలేసిన, అందరు విడిచిపెట్టిన, నీ అన్నవారు నీకు దూరమైన యేసై ఎన్నడూ దూరం కాడు. యేసై ఎన్నడూ నిన్ను విడిచిపోడు. యేసై ఎన్నడూ నిన్ను వదిలిపెట్టడు. దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయం ముందు యేసై నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చేత నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రికాల సమయమందు ఆయన అపారమైన ప్రేమ చేత నిన్ను పిలుస్తున్నాడు. సిలువలో తను ఎంతగానో నల్లగొట్టబడి రక్తము కార్చుతూ, తను ఎంతగానో వేదన పడుచు మనలను తనను పిలుచుచున్నాడు. దేవుని స్తుతిద్దాం. ఎవరు మనలను ఆదరించరు,
ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు నీ కొరకు మరణించరు, నా కొరకు మరణించరు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. దేవుని స్తుతిద్దాం. నీ భారం అంతా యేసయ్య తీసివేసి ఉన్నాడు. నీ కన్నీరంతా యేసయ్య తుడిచివేసి ఉన్నాడు. నీకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పవి ప్రభువా. నువ్వు చేసిన కార్యములు ఎంతో గొప్పవి నైనా. కంటికి కనబడవు, చెవికి వినబడవు ప్రభువా. అటువంటి గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో చేసినందుకు వందనాలు నైనా. నీకు స్తోత్రం. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నారో, ఎవరైతే నీ సహిస్థితిలో కూర్చుని ఉన్నారో, ఊహించలేని మేలులు దేవుడు నీ కుటుంబంలో జరిగిస్తున్నాడు. ఎన్నడూ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఎన్నడూ చూడని అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు స్తుతిద్దాం. ఒక ఉన్నతమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తున్నాడు. నీ పిల్లల పట్ల గొప్ప ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. నీ సహిస్థితిలో ఉన్నావేమో, నా కుటుంబంలో దేవుడు ఎన్నడూ మేలు చేయలేదు అనుకుంటున్నావేమో. యేసయ్య ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. ఆయన మేలులు ఊహించలేము. దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభువా. ఎవరైతే కుటుంబములలో నీ సహిస్థితిలో ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయి ప్రభువా. గర్భఫలం లేని వారికి గర్భం మీరు తెరవండి ప్రభువా. యేసు నామములో గొప్ప కార్యాలు చేయి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించిన ఆయన, సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి ప్రభువా. బలహీనతల నుంచి బలపరచండి ప్రభువా. భయంకరమైన పరిస్థితుల్లో కూర్చున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసు నామములో ఊహించలేని కార్యముల కుటుంబములలో జరుగునుగా అని ప్రార్థిస్తున్నా ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా కుటుంబంలో నుండి వాళ్ళ సమస్యలు బట్టి తీసివేయబడ్డారేమో ప్రభువా. అందరూ వదిలేసారేమో, అందరు నెట్టు వేసారేమో, అందరు గెంట వేసారేమో. అయ్యా, నువ్వెన్నడు గెంట వేసే దేవుడు కాదు, నువ్వెన్నడు వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని అడుగుచున్నాం ప్రభువా. నీకు వందనాలు, నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మౌనిక ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, బలహీన సమయంలో నీవు మమ్మల్ని లేపుచున్న దేవుడవు నా తండ్రి. దేవా యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం కాపుదలనిచ్చి తండ్రి, నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, మరి సమయం అందు తండ్రి నీ దాసుడు తండ్రి వాక్యాన్ని విత్తుచుండగా ప్రభువా నీ దాసుడు ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. దాసుడు ద్వారా నీవేమి మాట్లాడబోచున్నావో తండ్రి. అయా, మాలో లోపాలను మేము సరి చేసుకునేటట్లుగా మాతో మాట్లాడండి ప్రభువా. అయా, నీ దాసుని ఎత్తి పట్టుకో తండ్రి. నీ దాసుని బలపరచండి తండ్రి. నీ శక్తితో నింపమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్యా, నీవు మాతో అందరితో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా, నిన్నటి కాల సమయం నీ దాసుడి ద్వారా మాట్లాడవు తండ్రి. ఆ వాక్యం ఈ రోజు నన్ను బలపరిచింది, నీ సన్నిధికి నడిపించింది ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, బలహీనురాలిగా ఉన్న నన్ను నీ సన్నిధికి నడిపించే శక్తినిచ్చింది ప్రభువా. యేసయ్యా, ఈ రోజు కూడా నీ దాసుడి ద్వారా మాతో అందరితో మాట్లాడండి దేవా. ఆ వాక్యం ద్వారా మరి కొంతమంది రక్షింపబడేటట్లు చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా, నీ దాసుని నిలవబెట్టుకోమని దేవుని దాసుడి ద్వారా మంచి వర్తనాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన పాసని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని ప్రత్యేకమైన పాటలు, అలాగే ఆరాధన పాటలు పాడి దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.
గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. ఈ ఉపవాస దినాలకి కూడి వచ్చిన సంఘమంతటికి మరొక్కసారి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని దేవుని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఓకే, మంచిది. ప్రైజ్ లార్డ్. ఓకే, పక్కపక్కలు ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి, ఉన్న కొంతమంది అయినా. ఓకే ఓకే, మంచిది. మీ పరిశుద్ధ గ్రంథములు తీసినట్లయితే వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథములు తీయండి. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆమేన్. 17వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు కదండి. మీ దేవుడైన యెహోవా ఎవరి మధ్యన ఉన్నాడు? మన మధ్యన. అందరూ అక్కడ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో ఉపవాస పండగలు ప్రభ జరిపించుకోవటానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినాన్ని మీరు మాట్లాడారు ప్రభా, ఈరోజు కూడా మాతో మీరు మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. నాలో మీరు ఉండండి, ప్రతి మాట మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడని మాట్లాడిన దేవుడు నాయన, పరిశుద్ధాత్మ దేవుడిగా నీ ఉన్నామని, నీ మాటలు వినగలే శక్తిని గ్రహించే మనసును బిడ్డలకు దయచేయమని, మా హృదయాల్ని ప్రభ రూపాంతరం చెందుకోవటానికి ప్రభా, ఇదిగో నీ వాక్కుతో నాతో మాతో ఇక్కడ ఉన్న వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన యందు సంతోషించాలంట. ఎవరి యందు సంతోషించాలండి? ఆయన యందు సంతోషించాలి, ఆయన యందు ఆనందించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మాట చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఎవరున్నారమ్మా? మీ మధ్యన ఉన్నాడు. అందుకనే నువ్వు ఈ రోజున ఆయన్ని ఆనందపరచాలి. హల్లెలూయా. ఆయన్ని సంతోషపరచాలి. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన ఈ సంఘంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలుగా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడేది, ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడేది ఏంటంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడంట. హల్లెలూయా. అందుకని ఈ రోజు నువ్వేం చేయాలంటే ఆయన్ని మాత్రమే ఏం చేయాలంట? సంతోషపరచాలంట. హల్లెలూయా. ఆయన్నే ఆనందపరచాలంట. ఎవరిని పరచాలమ్మా? మన దేవుణ్ణి ఆనందపరచాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి అన్న వాక్యాన్ని మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో, సియోను నివాసులారా, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి, సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలు నివాసులారా ఏమన్నా జయధ్వని చేయుడి, జయధ్వని చేయాలి. హల్లెలూయా. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో ఏం చేయాలంటే సంతోషించి గంతులు వేయాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి, దేవుని యందు సంతోషించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఎవరుండండి? మన దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన బహుగా ఆనందముతో నీ అందు సంతోషించినట్లు నువ్వు ఏం చేయాలంటే ఆయన్ని గణపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. నా సబ్జెక్ట్ ఇది కాదు కానీ 20వ వచనంలోకి మనం వెళ్దాం. 20వ వచనంలోకి మనం వెళ్దాం. చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. ఆమేన్. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు వాక్కు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను అంటున్నాడు, నేను చెరలోనున్న వారిని ఏం చేస్తాడంట? రప్పిస్తాడంట. అందుకని ఆ కాలమందు మీరు చూచుచుండగానే
మిమ్మల్ని ఏం చేస్తాడంట చూడండి. చెరలో నుండి ఆ కాలమందు మీరు చూచుచుండగానే నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. ప్రియ సంగమా, నీవు ఏ చెరలో నువ్వు ఉన్నావో, ఏ కష్టాల్లో నువ్వు ఉన్నావో, ఏ బాధల్లో నువ్వు ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ చెరలో నువ్వు ఉన్నావో, దేవుడు అంటున్నాడు ఈ రోజున దాంట్లోంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంటే నువ్వు ఎప్పుడైతే ఆయన్ని సంతోషపెడతావో, ఎప్పుడైతే ఆయన్ని ఆనందపరుస్తావో. హల్లెలూయా. అర్థమైందా? ఆయన్ని ఎప్పుడైతే సంతోషపరచగలుగుతామో, ఆయన్ని ఎప్పుడైతే ఆనందపరచగలుగుతామో, నిన్నంట చెరలో నుండి నిన్ను విడిపిస్తాడని. నీ కష్ట దుఃఖముల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు విడిపిస్తాడమ్మా? ఆయన్ని ఆనందపరిచినప్పుడు, ఆయన్ని సంతోషపరిచినప్పుడు. వ్యక్తిగతంగా నువ్వు ఆయన్ని సంతోషపరచాలి, కుటుంబంగా నువ్వు దేవుని సంతోషపరచాలి, పిల్లలుగా దేవుణ్ణి సంతోషపరచాలి, ఆయన్ని ఆనందపరచాలి. ఆయన్ని ఆనందపరిచినప్పుడు, ఆయన్ని సంతోషపరిచినప్పుడు చెరలో నుండి నిన్ను విడిపిస్తాడంట. చెరలో నుండి అంటే నీ కష్ట దుఃఖముల్లో నుండి అన్నిటిని కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వే చెరలో ఉన్నావో బయటికి రా. హల్లెలూయా. ఏ కష్టంలో ఉన్నావో నువ్వు బయటికి రా. హల్లెలూయా. ఏ దుఃఖంలో ఉన్నావో నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలంటే ఆయన్ని ఆనందపరచాలంట. ఎవరిని ఆనందపరచాలమ్మా? అమ్మా చెప్పండి. దేవుణ్ణి ఆనందపరచాలంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెరలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఏమంటున్నాడమ్మా ఫస్ట్? ఆ కాలమున మీరు చూచుచుండగా, ఆ కాలము మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. ఈ రోజు దేవుడు మాట్లాడు. నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆయన గొప్ప శక్తివంతుడు మీ మధ్యలో ఉన్నాడు. ఈ రోజున అంటున్నాడు, నువ్వు ఆయన ఆనందపరిస్తే, ఆయన సంతోషపరిస్తే నీకు నీ చెరలో నుండి నిన్ను విడిపిస్తాడంట. చెరలు అంటే ఏంటి? దుఃఖము, వేదన, ఏంటి, అనారోగ్యము, ప్రతి దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విడిపించాలంటే నువ్వు నేను ఏం చేయాలంటే ఆయన్ని చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి? సంతోషపరచాలి. ఆయన్ని మాత్రమే ఆనందపరచాలి. నువ్వు ఆయన్ని ఆనందపరిస్తే ఈ రోజున దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఆయన్ని సంతోషపరిచినట్లయితే నీ కష్ట దుఃఖములన్నీ ఏమైపోతాయి? నాట్యంగా మార్చబడతాయి. హల్లెలూయా. 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 ఆయన నువ్వు ఆనందపరచాలంటే నీలో ఉన్న కల్ముషమును తీసుకోవాలి, నీ హృదయమును నువ్వు శుద్ధి చేసుకోవాలి, నీ హృదయమును ఏం చేయాలంటే ఆయనకి అర్పించాలంట. హల్లెలూయా. 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 ఏ శ్రమల్లో నువ్వు ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున నువ్వు ఆయన్ని ఆనందపరిస్తే ఆ కష్టాల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి దేవుడిని నడిపిస్తాడు. ఆ చెరలో నుంచి దేవుడిని నడిపిస్తాడు. నీ కుటుంబం ఏ చెరలో ఉన్నదో నీకు తెలుసు. హల్లెలూయా. ఆ చెరలో నువ్వు బయటికి రావాలంటే ముందుగా ఆయన్ని గణపరచాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన్ని ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? సంతోషపరచాలి. ఆనందపరిచినప్పుడు నువ్వు గొప్ప దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. అందుకని నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. ఆయన్ని హర్షించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన్ని యందు సంతోషించేవాడిగా ఉండాలి. నువ్వేం చేయాలంటే మనము ఆయన్ని సంతోషపెడితే నిన్ను ఆయన సంతోషపెడతాడు. హల్లెలూయా. నువ్వే చెరలో ఉన్నావో ఆ చెరలో నుండి బయటికి రావాలంటే నా దేవాది దేవుడిని ఏం చేయాలంటే మనం సంతోషపెట్టాలంట, ఆనందము కలిగించాలంటే దేవునికి. హల్లెలూయా. ఎప్పుడు ఆనందం వస్తుంది? నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నడుస్తావో, నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా జీవిస్తావో, ఎప్పుడైతే నీతికి న్యాయానికి నువ్వు ఎప్పుడైతే కట్టుబడి దేవుని విషయంలో నువ్వు యథార్థంగా జీవిస్తావో అప్పుడు నీ కుటుంబాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట, ఆనందిస్తాడంట, చెరలో నుండి నిన్ను బయటికి రప్పిస్తాడు. ప్రియ సంగమా, ఈ ఉపవాస దినాలుగా దేవుడు మాట్లాడుతుంటే ఈ రోజున నీవు ఏ చెరలో ఉన్నావో దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ముందుగా ఆయన్ని మాత్రము ఏం చేయాలంట? ఆనందపరచాలి, ఆయన్ని సంతోషపరచాలంటండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన్ని సంతోషపరచాలి, ఆయన్ని ఆనందపరచాలి. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం మొత్తం అంట ఆయన్ని సంతోషపరిచేవారిగా ఉండాలంట. ఆయన్ని సంతోషపరిచేవారిగా ఉండాలి. ఆయన్ని ఆనందపరిచేవారిగా ఉంటే నీ శరీరంలో నీ దుఃఖమును నాట్యంగా మార్చబోతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ దుఃఖమునకు ప్రతిగా పూదండనిస్తాడు. హల్లెలూయా. బూడిదకి ప్రతిగా పూదండనిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ విషయాల్లో నువ్వు చెరలో ఉన్నావో ఆ చెరలో నుండి దేవుడు మరి విడిపించడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. బబులోను చెరలో ఉన్నారు. బబులోను 70 సంవత్సరాలు చెరలో ఉన్నారంట. హల్లెలూయా. ఎవరమ్మా? బబులోను దేశం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఐగుప్తి దేశం అంట 430 సంవత్సరాల చెరలో ఉన్నారంట. హల్లెలూయా. నువ్వు 10 సంవత్సరాల చెరలో ఉన్నావా? 5 సంవత్సరాల చెరలో ఉన్నావా? నువ్వు 2 సంవత్సరాల చెరలో ఉన్నావా? సంవత్సరం బట్టి నువ్వు చెరలో ఉన్నావా? దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయన్ని ఎప్పుడైతే ఆనందపరుస్తావో, ఎప్పుడైతే ఆయన సంతోషపెడతావో ఆ కష్ట దుఃఖాల్లో నుంచి, హల్లెలూయా, ఆ బబులోను 70 సంవత్సరాలు చెరలో ఉన్నవారిని దేవుడు విడిపించాడు. ఐగుప్తు దేశంలో ఉన్న జనాంగాన్ని 430 సంవత్సరాలు చెరలో ఉన్నవారిని విడిపించాడు. నువ్వు 4 సంవత్సరాల చెరలో ఉన్నావా? 2 సంవత్సరాల చెరలో ఉన్నావా? 1 సంవత్సరం చెరలో అనుభవిస్తున్నావా? దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బబులో దేశమును విడిపించిన, ఆ చెరలో ఉన్నవారిని విడిపించిన దేవుడు, ఐగుప్తులు 430 సంవత్సరాలు చెరలో ఉన్న దేవుడు, వాళ్ళని విడిపించిన దేవుడు. నువ్వు 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 years బట్ నువ్వు చెరలో ఉన్నావా? దేవుడు అన్నాడు, నేను నీ మధ్యలో ఉన్నాను, నువ్వు నా ఆనందపరచు. హల్లెలూయా. నన్ను సంతోషపరచండి. హల్లెలూయా. ప్రతి చెరలో నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? మనము ఆయన్ని సంతోషపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆ కాలమందు మీరు చూచుచుండగా నేను మిమ్మలను చెరలో నుండి రప్పించాను. తర్వాత ఏమన్నాడు చదవండి, మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. చూడండి ఇక్కడ ఏమన్నాడు, మిమ్మల్ని సమకూరుస్తాను అంటున్నాడు. రెండోదిగా ఫస్ట్ ఏమన్నాడమ్మా? చెరలో నుండి విడిపిస్తానంటాడు. రెండోదిగా మిమ్మల్ని సమకూరుస్తానంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని సమకూరుస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ కుటుంబము, హల్లెలూయా, ఎప్పుడైతే నీవు నీ కుటుంబము ఆయన్ని ఆరాధిస్తారో, ఆయన్ని ఘనపరుస్తారో, ఆయనకి మంచి పేరు తెస్తారో, హల్లెలూయా, ఆయనంటే మిమ్మల్ని సమకూరుస్తాడంట. హల్లెలూయా. తల్లి జాడ పిల్లకి లేక, లేకపోతే తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక రోజులు వస్తాయి. హల్లెలూయా. ఇప్పటికే అన్నదమ్ముల్లో, రక్త సంబంధంలో, కుటుంబంలో మరి ఈ లోకమైన మరి కుటుంబంగా మనం కలిగి ఉన్నాం కనుక ఎన్నో విధాలుగా సాతాను కలహాలు పెట్టి విడదీశారు. హల్లెలూయా. నీవు నీ ఇంటికి దూరం అయ్యావు, మీ అత్తకు దూరం అయ్యావు, మీ భార్యకు దూరం అయ్యావు. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకు అందరికి దూరం అయ్యావేమో. దేవుడు అంటున్నాడు ఈ రోజున సమకూరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో మీరు దూరం అయ్యారో, హల్లెలూయా. రెండోదిగా ఏమన్నాడు, మిమ్మల్ని ఏం చేస్తాడన్నాడు? సమకూర్చిన తర్వాత మిమ్మల్ని సమకూరుస్తాడంట. రెండోది, హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో దేవుని ఘనపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా, దేవుని ఆనందపచేసేవారుగా, దేవుని సంతోషించేవారుగా నీ కుటుంబం ఉంటే, నీ పిల్లలు ఉంటే, నీ భర్త ఉంటే, నీ భార్య ఉంటే, ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ రోజున హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని సమకూరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగా వెనకబడ్డావా? అనారోగ్యంగా వెనకబడ్డావా? ఏ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావో దేవుడు ప్రతి దాన్ని కూడా సమకూర్చడానికి రెడీగా ఉన్నాడు. ఆయన్ని సంతోషపెట్టినప్పుడు, హల్లెలూయా, ఆయన్ని ఆనందపరిచినప్పుడు, హల్లెలూయా, నీవు నీ కుటుంబము ప్రతి నెలలో ఒక రోజు ప్రేరు పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవారుగా, ప్రత్యేకమైన ఒక రోజు ఇచ్చి దేవుని ఘనపరుస్తే, దేవుని ఆనందపరుస్తే, దేవుని సంతోషపరుస్తే, హల్లెలూయా, దేవుడు అంటున్నాడమ్మా సమకూరుస్తాను అంటున్నాడు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో రెండంతుల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఏదైతే అనుకున్నది జరగలేదో ప్రతి దాన్ని కూడా సమకూరుస్తాడు. ఏదైతే అనుకున్నది అతుక్కుంటలేదో అతికిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు అతికిస్తాడమ్మా? నీవు, నీ కుమారుడు, నీ కుటుంబం అంతా కలిసి. అందుకంటే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదను. హల్లెలూయా, హల్లెలూయా.
నిన్నటి దినాన్ని చెప్పాను, మీకా ప్రవర్త గురించి చెప్పాను. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, కుటుంబంలో ఏమైందంట, తల్లి కోడల మీద, కొడుకేమో తండ్రిని నిర్లక్ష్య పెడతాడు, కూతురేమో తల్లిని నిర్లక్ష్య పెడుతుంది, కోడలేమో అత్త మీదకి లేస్తుంది. ఎవరింటి వారికి ఏమయ్యారంట, విరోధులు అయ్యారంట. అయినా నువ్వు మేక ప్రవక్త ఏమంటున్నాడమ్మా, నేను నా దేవుడైన యెహోవాని సేవిస్తాను, నా దేవుడైన యెహోవానే సేవిస్తాను. ఈ రోజున కుటుంబస్తులు ఏమి చేయరు, ఎవరికి వారే విరోధులుగా మారుతారు. కానీ అందుకని మేక ప్రవక్త అంటే ఎవరు ఏమన్నామని, నేను యెహోవానే సేవిస్తాను, హల్లెలూయా, నా రక్షకుణ్ణి నేను సేవిస్తాను, హల్లెలూయా. ఈ రోజున అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారే ఇంట్లో ఏమవుతారంట. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజున నువ్వు ఆయన్ని ఆనందపరిచినప్పుడు, ఆయన్ని సంతోషపరిచినప్పుడు దేవుడు అంటున్నాడు సమకూరుస్తాడంట. హల్లెలూయా. నేను మిమ్మల్ని సమకూర్చిన తర్వాత అన్నాడు, మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిన తర్వాత మాట్లాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను మీకు, చెప్పానమ్మా, చెరలో నుండి నడిపిస్తాడు. రెండోది సమకూరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో, నీ బలమంతా ఉపయోగిస్తున్నావు, నీ జ్ఞానమంతా ఉపయోగిస్తున్నావు, నువ్వు ఏదేదో చేస్తున్నావు, ఏదో సమకూర్చుకోవాలని, లేకపోతే ఏదో ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఏదో ఒకటి నువ్వు సంపాదించుకోవాలని, ఏదో విధంగా నువ్వు చేయాలని అనుకుంటున్నావు. కానీ అది సమకూర్చబడతలేదు. ఎందుకంటే అది నీ జ్ఞానము, నీ తలంపు కనుక. హల్లెలూయా. ఎప్పుడైతే యేసును సంతోషపెడతావో, ముందుగా ఎప్పుడైతే యేసును ఆనందపరుస్తావో, ప్రతి దాన్ని కూడా దేవుడంట సమకూర్చుతాడంట. హల్లెలూయా. ఫస్ట్గా ఏం చెప్పానమ్మా, చెరలో నుండి విడిపిస్తాడు. రెండోదిగా ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా ఆయన సమకూర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మూడోదిగా మనం చూస్తే ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నడిపించుతును నిజముగా భూమి మీద ఉన్న జనులందరికీ దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. హల్లెలూయా. మిమ్మల్ని నడిపిస్తాను, ఒక మార్గాన్ని సరళం చేస్తానంటున్నాడు. మూడోదిగా ఏమంటాడండి, ఎప్పుడైతే మీ కుటుంబం అంతా, మీ పిల్లలంతా నన్ను సంతోషపరుస్తారో, ఎప్పుడైతే నన్ను ఆనందపరుస్తారో, హల్లెలూయా, మీకు ఒక మార్గాన్ని సరళం చేయబోతున్నాను. ఆ మార్గమే ఏ మార్గమమ్మా, ఏ మార్గము, నా మార్గమే యేసయ్యా. ఆ మార్గానికి మనల్ని సరళం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మిమ్మల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. కుటుంబాన్ని నడిపించలేక నువ్వు వెనకబడుతున్నావా? నీ భర్తతో నువ్వు మాట్లాడలేక, ముందుకు నడిపించలేక నువ్వు వెనకబడుతున్నావా? ఏ విషయంలో నువ్వు వెనకబడుతున్నావో, ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ముందుకు నడుచుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఏ సమస్యలు నీకు అడ్డొస్తున్నాయో, ఏ బాధలు, ఏ కష్టాలు నిన్ను ఆ అడ్డులో నిన్ను ఉంచేశాయో, ప్రతిదీ కూడా ఆటంకంగా నీకు కనిపిస్తుందేమో, ఆటంకాలన్నింటిని కూడా, అడ్డులన్నీ తొలగించి దేవుడు మార్గమును సరళం చేస్తాడంట. ఇక్కడ ఏమంటాడంటే, ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడంట. నువ్వు నడవవలసిన మార్గాన్ని దేవునికి తెలుసు. హల్లెలూయా. ప్రతి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ సాతాను నీకు ఆటంకంగా ఉందో, ఏ శ్రమలు నీకు ఆటంకంగా ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ నీకు ఆటంకం ఉన్నాయో, ఏ అడ్డుగోడలు నీకు మరి ఎలాగైతే ఉన్నాయో, ఎరుకో గోడలు బద్దలైనట్లుగా ప్రతి సమస్యని కూడా దేవుడు బద్దలు కొట్టి మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు సరళం చేస్తాడమ్మా? ఆయన్ని మాత్రమే సంతోషపెట్టినప్పుడు. హల్లెలూయా. ఆయన్ని మాత్రమే ఆనందపరిచినప్పుడు నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడమ్మా? నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడంటే నువ్వు నడవలేని స్థితిలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. మార్గమును సరళం చేస్తాడు. నువ్వే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకున్నది జరగటలేదు, ఆ మార్గమును సరళం చేస్తాడు, అడ్డులన్నీ తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? ఆయన్ని ఆనందపరచాలంట, ఆయన్ని ఏం చేయాలంట? సంతోషపరచాలంట. హల్లెలూయా. అందుకని ఆయనను నీ కుమారుడు సంతోషపెట్టాలి, నీ కుమార్తె సంతోషపెట్టాలి, నీ కుటుంబంలో మీ కుటుంబం అంతా కూడా ఆయన్ని సంతోషపెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
తర్వాత ఇంకోటి ఏమంటే నిజముగా చదవండి. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును. ఇదే యెహోవా వాక్కు. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మిమ్మల్ని అందరినీ సమకూర్చి, హల్లెలూయా, ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ సమకూర్చి మీకు మంచి పేరు తెస్తాడు. మీ కుటుంబానికి మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాడు, మరి సమకూరుస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని అందరినీ సమకూర్చంట మీకు మంచి పేరును, హల్లెలూయా, ఖ్యాతిని, మంచి పేరును దేవుడు నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ కుటుంబము దేవుణ్ణి ఆనందపరుస్తారో, ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపరుస్తారో, హల్లెలూయా, నీకు మంచి పేరు దేవుడు నీకు ఇస్తాడండి. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలుగా దేవుడు మాట్లాడేది ఏంటంటే ఏమంటాడు? ఆ కాలమందు మీరు చూచుచుండగా మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను. ఈ రోజున నువ్వు దేవుణ్ణి సంతోషపరిచి ఇక్కడి నుంచి వెళ్తే దేవుడు నిన్ను చెరలో నుండి విడిపిస్తాడు. అదే చెర అయినా అది నీకు ఎక్కడైతే లోటుపాట్లుగా ఉందో ఆ చెరలో నుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. మిమ్మల్ని సమకూరుస్తాడంట. హల్లెలూయా. రెండోది ఏంటంట? సమకూరుస్తాడంట, మిమ్మల్ని నడిపిస్తాడంట. నిజముగా భూమి మీద నా జనుల దృష్టికి ఏం చేస్తాడని మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పిస్తాడంట. ఇదే యెహోవా వాక్కు. మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకి మంచి పేరు తేవాలి. కుటుంబంగా, పిల్లలుగా అందరం కలిసి దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన్ని సంతోషపరిచిన ఎడల ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థం అవన వాళ్ళు మేలకుండా ఉండండి. ప్రైజ్లా గట్టిగా చప్పట్లు కొట్టండి అర్థమైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పాపునైనా దేవుడు కరుణిస్తాడు. హల్లెలూయా. ఎటువంటి పాపునైనా దేవుడు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావు, ఏ కష్టాలు ఉన్నావు నాకు తెలియదు, కానీ ఆయన యందు ఆనందించాలి, ఆయన యందే సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దాంట్లో నుంచి దేవుడు నీకు చెరలో నుండి విడిపిస్తాడు, మిమ్మల్ని సమకూరుస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మంచి పేరు, ఖ్యాతిని, మంచి పేరుని దేవుడు తెస్తాడు. ఎప్పుడు చేస్తాడు చెప్పండి మరొకసారి, నాకు ముగిచ్చేస్తాను. చెప్పండి ఎప్పుడమ్మా? అమ్మా, దేవుణ్ణి సంతోష. అందుకనే పాట ఉంది కదా, అంజూరపు చెట్లు పుయ్యకపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, నేను యేసునందే ఆనందించేదను. హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, మరి సమకూరుస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని నడిపిస్తాడు, మంచి పేరు, ఖ్యాతిని మీ కుటుంబానికి తెస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. హల్లెలూయా. అందరు ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, నాయన ఈ రోజున ఆ కాలమందు మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి తిని అని మాట్లాడిన దేవుడు నాయన. మమ్మల్ని సమకూర్చానన్నా ప్రభా, మమ్మల్ని నడిపించానన్నా. నిజముగా ప్రభా, ఈ భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నాయన మాకు ఖ్యాతిని, మంచి పేరును తెస్తా అన్న దేవుడు. కేవలం నీలో ఆనందించినప్పుడు, నీలో సంతోషించినప్పుడు, నిన్ను మాత్రమే సంతోషపరిచినప్పుడు ప్రభా, నిన్ను మాత్రమే ఆనందపరిచినప్పుడు ప్రభా, మాకు మంచి పేరు, ఖ్యాతిని మాకు కలగజేస్తానన్నావు నాయన. నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ చెరలోనూ ఉన్నారో నాయన ప్రభా, ఈ రోజున నీ అందు ప్రభా, ఇదిగో నాయన నీ సన్నిధికి వచ్చి నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తున్నారయ్యా. చెరలో నుండి విడిపించండి నాయన. నేను ఏ విషయాల్లో ప్రభా వారు దూరం అయిపోయారో ప్రభా, వారందరినీ ప్రభా సమకూర్చండి నాయన. ఈ రోజున వారి నాయన ప్రభా ఏ విషయాల్లో ప్రభా వారు అదిరిపోయారో, బెదిరిపోయారో ప్రభా, నేను ఏ విషయాల్లో ప్రభా వారు ఏ విషయాల్లో అడిగింది పొందుకోలేక నాయన ప్రభా నీ వైపు చూస్తున్నారో ప్రభా, నాయన వారితో మీరు మాట్లాడండి నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన సమకూరుస్తా అన్నావు నాయన ప్రభా. ఇదిగో నాయన ఉద్యోగం లేదేమో,
ఉద్యోగంని సమకూర్చండి ప్రభా. నైనా నీకు వందనాలు నాయన. అనారోగ్యంగా ఉన్నారేమో ప్రభా, ఆరోగ్యాన్ని సమకూర్చండి నాయన. నాయన ఉద్యోగం లేక నాయనా ప్రభా, ఏ విషయాల్లో ఆర్థిక సమస్యలుగా వారు కొట్టుమిడుతున్నారో ప్రభా, ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి నాయన. ధనాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా, సమకూర్చండి ప్రభా. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏ విషయంలో బిడ్డ ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో అదిరిపోతున్నారో, ఏ విషయంలో భయపడుతున్నారో ప్రభా, ఈ రోజున నేను ఈ సంధిలో ప్రభా నీ ఉన్నావని ప్రభా నీ వైపు చూసి మొరపెడుతున్నారయ్యా. ఏ విషయాల్లో ఈ లోకంగా పడిపోయారో దాంట్లో నుంచి బయటకు రావడానికి శక్తివంతులుగా మీరు నాయన మార్చమని ప్రార్థన చేస్తాం. వీళ్ళందరినీ ప్రభా ఈ రోజున ప్రభా ఇదిగోనైనా శరీరంలో నుండి నేను నడిపిస్తా అన్న దేవుడు నాయన. ఇదిగోనైనా ప్రభా మిమ్మల్ని సమకూరుస్తా అన్న దేవుడు నాయన, మిమ్మల్ని నడిపిస్తా అన్నావు ప్రభా. నీకు వందనాలు. ఏ విషయాల్లో ప్రభా వారు నాయన ప్రభా శరీరంలో ఉన్నారు, ఏ విషయాల్లో చెదిరిపోయి ఉన్నారు, ఏ విషయాల్లో ప్రభా నీ మార్గంలో తొలగిపోయారు ప్రభా, ఇదిగోనైనా ప్రభా శరీరంలో నుండి విడిపించండి నాయన. ఏ విషయాల్లో తొలగిపోయారు సమకూర్చండి నాయన. వారిని వారి కుటుంబాన్ని కట్టండి ప్రభా. ఇదిగోనైనా వారి కుటుంబాన్ని కట్టండి నాయన, సమకూర్చండి నాయన. ఏ విషయాల్లో ఏదో అడిగింది పొందుకోలేరు ప్రభా, ప్రతిది కూడా ప్రభా సమకూర్చండి ప్రభా. అది ఉద్యోగం అవ్వచ్చు నాయన, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు నాయన ప్రభా, అనారోగ్యం అవ్వచ్చు నాయన. ఏ విషయంలో వారు అదిరిపోయి బెదిరిపోయి చెదిరిపోయి ఉన్నారు ప్రభా, సమకూర్చండి నాయన. నిన్ను ఆనందపరుస్తున్నారయ్యా, నిన్ను ఘనపరుస్తున్నారయ్యా. అట్టి జీవితాన్ని వారికి దయచేయండి ప్రభా. నీ హృదయముతో ప్రభా నేను వారి హృదయాలతో ప్రభా నిన్ను ఘనపరిచేవారుగా, వారి హృదయాలతో నిన్ను మహింపరిచే జీవితాన్ని జీవించడానికి వాళ్ళు ఉన్న పాప రోత జీవితాలన్నింటినీ కూడా తొలగించి ఈ రోజున నీ వైపు నిన్ను ఆకర్షిస్తుండగా ఆయన మీరు ఆనందపరచబడుకోవాలని, మీరు సంతోషపడాలని ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. అట్టి జీవితాలు మాకు కలగజేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన పిల్లలందరూ మీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓకే, అందరూ లేచి నిలబడినట్లయితే మరి ఒక పాట పాడిన తర్వాత మరి అంజురపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించక పోయినను, అంజురపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించక పోయినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. అంజురపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించక పోయినను, అంజురపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించక పోయినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు
ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. అన్నయ్యో ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా మారినను. అన్నయ్యో ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా మార్చినను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. 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 బంధువులే నన్ను విడిచిపోయినను, ఊరంతా నన్ను వెలివేసినను. బంధువులే నన్ను విడిచిపోయినను, ఊరంతా నన్ను వెలివేసినను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. గ్లోరీ. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. ఏ శరీరంలో నువ్వు ఉన్నావో ప్రతి శరీరంలో నుండి దేవుడు విడిపిస్తాడు. పోయకపోయినను, సమకూర్చే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. అంజురపు చెట్టు పోయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, నేను దేవునిలో సంతోషించెదను. ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో ప్రతి దాంట్లో దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. సంతోషించండి, ఆయనలో ఆనందించండి, సంతోషించండి. ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను. ప్రతి కష్టం నుంచి ప్రతి శరీరంలో నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రతిది కూడా సమకూరుస్తాడు దేవుడు. నా ప్రభునందు ఆనందించెదను, దేవుడు నడిపిస్తాడు. మంచి పేరు, ఖ్యాతిని, మంచి పేరు దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడైతే అవమానంగా ఉన్నావో, ఎక్కడైతే నిందించబడ్డావో ప్రతి దాంట్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. గ్లోరీ, గ్లోరీ. నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను. సమస్యల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల, ఓ శరీరంలో నుంచి విడుదల, ప్రతి శరీరంలో నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. చెట్టు పోయకపోయినను, ద్రాక్ష చెట్టు దేవుడు ప్రతి దాన్ని సమకూరుస్తున్నాడు. నీ పిల్లలు ఏదైతే పొందుకోలేకపోతున్నారో ప్రతి దాన్ని సమకూరుస్తాడు. ఉద్యోగం అవ్వచ్చు, ప్రతి ఇది అవ్వచ్చు, ప్రతి దాన్ని కూడా దేవుడు సమకూర్చబోతున్నాడు. గ్లోరీ, గ్లోరీ. ఆనందించండి. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను, ఓ గ్లోరీ. నా ప్రభునందు ఆనందించెదను. పూర్ణ హృదయంతో దేవుని సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. ఆయనే నేను సమకూరుస్తాడు, ఆయనే దేవునిలో నడిపిస్తాడు, సంతోషించెదను. ఆయనే శరీరంలో నుంచి విడిపిస్తాడు. నా ప్రభునందు ప్రతి కష్టంలో నుంచి, ప్రతి నష్టంలో నుంచి ఓ దేవునిలో సంతోషించెదను. నా దేవుడు నిన్ను సంతోషించాడు. దేవుడు సంతోషిస్తున్నాడు నిన్ను చూసి, నిన్ను చూసి ఆనందిస్తున్నాడు. ఆయన చూసి ఆనందించి సంతోషించు, ఆయన సంతోషిస్తాడు. కష్టాలు, నష్టాలను పక్కన పెట్టండి, చెరలో నుండి బయటికి రండి. గ్లోరీ, గ్లోరీ. నా ప్రభునందు ఆనందించెదను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రార్థన హల్లెలూయా. చేసి. ధనరాజు గారు వచ్చి ప్రార్థన
చేస్తాం. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చక్కని వాక్య భాగము ద్వారా మా అందరితోనూ మాట్లాడి ఉన్నావు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక దినము, మరొక సాయంకాల సమయాన్ని మా ప్రభువా మాకిచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, బయట మాకంటే గొప్ప స్థితిలో ఉన్నవారు అనేక మంది ఉండినప్పటికీ ఏ యోగ్యత లేని మమ్ములను కొద్ది మందిని మాత్రమే నువ్వు పేరు పెట్టి పిలిచి నీ సన్నిధానంలో ఇటు రీతిగా ఆనందించడానికి, సంతోషించడానికి, నేను ఘనపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రభువా, ఇదిగో నాయనా, పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు. చక్కని వాక్యము ద్వారా మా అందరితోనూ నాయనా సూటిగా మాట్లాడారు. మా ప్రభువా, నేను ఏ పరిస్థితులు గుండా వెళుతున్నామో మా ప్రభువా, నీ దేవ సేవకుని నిలవబెట్టి చక్కగా మా అందరితోనూ మాట్లాడు. మా జీవితాల్లో అనేకమైన చెరలు ఉన్నాయి. మా జీవితాల్లో మా ప్రభువా నాయనా సమకూర్పు లేదు. మా అందరి జీవితాల్లోనూ మా ప్రభువా సరైన మా ప్రభువా నడక లేదు, నడత లేదు మా ప్రభువా. అయినప్పటికీ ఈరోజు నువ్వు మాట్లాడు. ఇదివరకు నువ్వు చెరలో ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, సరైన సమకూర్పు లేదేమో, మరి సరైన నడక లేదేమో మా ప్రభువా. ఇదిగో ఈ రోజున నీ కుమారుని నిలవబెట్టి మా అందరితోనూ మాట్లాడు. నైనా ఒక్కొక్కరితోనూ మాట్లాడవు. నీకున్న చెర ఎటువంటిదైనప్పటికీ మా ప్రభువా చెరలో నుండి బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేశావు. నాయన మా ప్రభువా, ఇదిగో మా కుటుంబాల్లో సరైన ఐక్యత లేనప్పటికీ నాయన మేము ఉండేది 4 5 అయినప్పటికీ ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటున్నాం ప్రభువా. మాలో సమకూర్పునిస్తానన్నావు, ఐక్యతనిస్తానన్నావు. మమ్మల్ని అందరినీ మా ప్రభువా సమకూరుస్తానని ఈ రోజున మాట ఇచ్చావు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభువా సరైన నడవడిక లేక, సరైన నడక లేక మా ప్రభువా మాకెవరు నాయన దారి చూపేవారు లేక నాయన మా ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాం. ఈ రోజున నీ నడకను కూడా మార్చేస్తానని ఇదిగో నాయన మా ప్రభువా నీ కుమారుని ద్వారా మా అందరితోనూ మాట్లాడావు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక మీదట నాయన మాకు ఏ చెర వద్దు నాయన, నిన్ను సంతోషిస్తాం ప్రభువా, నీ అందు ఆనందిస్తాం మా నాయన. నీకే వందనాలు స్తోత్రాలు. మా కుటుంబాల్లో ఎటువంటి ఎడబాటు వద్దు ప్రభువా. మాకును పిల్లలకు, అలాగే పిల్లల నుంచి మాకు ఎటువంటి ఎడబాటు వద్దు నాయన. మేమందరము ఐక్యతగా ఉండాలి. మమ్మల్ని సమకూర్చుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమకూర్చండి నాయన. అలాగే మా ప్రభువా మా నడక నాయన సరిచేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చక్కని మాట నాయన. ఇదిగో ఈరోజు మా అందరితోనూ నాయన మాట్లాడి ఉన్నావు. ఇదిగో మా ప్రభువా నిన్నటి దినాన్ని జలరాశులలో నుండి నేను బయటికి తీసుకొస్తానని మాట్లాడావు. అలాగే అంతకుముందు రోజున మా ప్రభువా నూతన బలాన్ని ఇస్తానన్నావు. ఇదిగో ఈ రోజున నీకున్న చెర ఎటువంటిదైనప్పటికీ, నీకున్న చెర ఎటువంటి బలమైనదైనప్పటికీ, దానికంటే బలమైన వాడను నేను, అది ఎంత బలమైనదైనా దాని నుండి నేను బయటకు తీసుకొస్తాను అని మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. మా ప్రభువా రాత్రి మాట్లాడావు నాయన, నీ చేతుని గురించి మాట్లాడావు నాయన. నీది బలమైన చేయి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ బలమైన చేతిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే వందనాలు ప్రభువా. ఇదిగో చక్కని వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడావు. ఇటువంటి వాక్యాలు ప్రభువా నాయన మా తండ్రి నాయన మాతో మా సూటిగా మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఏ చెరలో ఇరుక్కున్నానో నాకు అర్థమవుతూ ఉంది. నేను ఏ బంధకాల్లో ఉన్నానో నాకు తెలిసిపోతుంది ప్రభువా. వాటన్నిటి నుంచి అయ్యా ఇదిగో నీలో సంతోషించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. వాటన్నిటి నుంచి నన్ను బయటకు నాయన విడుదల అనుగ్రహించండి. అలాగే మా ప్రభువా నాయన మా తండ్రి మమ్మల్ని సమకూర్చండి. చెట్టుకొకరముగా పుట్టకొకరముగా మానవులుగా ఒక్కొక్కరికి సంబంధం లేకుండా ఉంటున్నాం. ఒకరినొకరిని సంతోషంగా పలకరించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం ప్రభువా. మమ్మల్ని సమకూర్చండి. అలాగే మా నడకను సరిచేయమని
ఇక్కడ చేరిన మా ప్రభు బిడ్డలందరితోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే మా ప్రభు మాలో అనేక మంది బలహీనులు ఉన్నాము, బలపరచమని, స్థిరపరచమని, ఇదిగో నీ వాక్యాన్ని మాతో పంచుకున్న నీ కుమారుడి కుటుంబాన్ని ఇంకను బాగా వాడుకోమని నాయన ఈ కొద్ది విన్నపములు అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉపవాస పండుగలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మాకును తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.